ముందుండాల్సినటువంటి లాయేమో వెనక్కి వెళ్ళింది, వెనకుండాల్సిన లాయేమో ముందుకు వచ్చింది. అంటే పదములో ఉన్న వర్ణాలు ఏమయ్యాయి? తారుమారు. ఇలా పదములో ఉన్న వర్ణాలు తారుమారవడానికి ఏమని పేరు? వర్ణాలు ఇచ్చాయా? ఓకే చెప్పయ్యా. బాలసారి ఏమైంది? బాలసారినప్పుడు లా ముందు ఉండాలి, రా వెనక్కి ఉండాలి. కానీ బాలసారినప్పుడు రా ముందుకు వచ్చింది, లా వెనక్కి వెళ్ళింది. అంటే ముందు ఉండాల్సిన రాయేమో వెనక్కి వెళ్ళింది, వెనక్కి ఉండాల్సిన రాయేమో ముందుకు వచ్చింది. ఇదే ఏంటి? వర్ణ వ్యత్యయ. ఓకే. గజదొంగ, గజదొంగ ఏమయ్యాడు? జగదొంగ. మేడం, గజదొంగ కాస్త జగదొంగ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, గజదొంగ అన్నప్పుడు ఏది ముందు ఉండాలా? గా. ఏది వెనక్కి ఉండాలా? జా. జగదొంగ అన్నప్పుడు ఏది ముందుకు వచ్చింది? జా. ఏది వెనక్కి వెళ్ళింది? గా. అంటే ముందు ఉండాల్సిన గాయేమో వెనక్కి వెళ్ళింది. ఏమని పేరు? వర్ణ వ్యత్యయ. చెప్పయ్యా. గజదొంగ ఏమయ్యాడు? జగదొంగ. గజదొంగ ఏమయ్యాడు? జగదొంగ. ఓకేనా? తర్వాత అండి నవ్వుటాల. మేడం, నవ్వుటాల కాస్త ఏమైంది? నవ్వులాట. ఓకేనా? నవ్వుటాల, నవ్వులాట. అంటే నవ్వుటాలన్నప్పుడు ఏమో, నవ్వులాటన్నప్పుడు లా. దశక. ఓకేనా? శతకం ఏమైంది? దశక. ఇప్పుడు శతకం అన్నప్పుడు దశకం అన్నప్పుడు ఏది ముందుకు వచ్చింది? తా. ఏది వెనకెళ్ళింది? సా. ఒక పదములో ఉన్న వర్ణాలు తారుమారవడానికి వర్ణ వ్యత్యయమని పేరు.